నూకాలమ్మ తల్లి నుదుటి కుంకుమ మన అనకాపల్లి నియోజకవర్గం. తల్లి నూకాలమ్మ తల్లి దీవెనలతోటి ఇంత ఘనమైన స్వాగతాన్ని పలికిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఇంత పెద్ద మద్దతుతోటి మీ అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆడపడుచులు, పిల్లలు, యువత, పెద్దలు అందరూ రోడ్ల మీదకి వచ్చి మా కూటమికి ఇంత బలమైన ఆహ్వానం, శుభాభివందనాలు తెలియజేయటం మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వారాహి విజయ భేరి యాత్ర ఒక మార్పు తీసుకురావడానికి, సుస్థిరమైన ప్రభుత్వం అందించడానికి, దానికోసం మద్దతుగా ఈ రోజున జనసేన పార్టీ తరపు నుంచి సీనియర్ నాయకులు శ్రీ కొణతాల రామకృష్ణ గారు ఈ రోజున పోటీ చేస్తూ ఉన్నారు. రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. మద్దతుగా భారతీయ జనతా నాయకులు పరమేశ్వరరావు గారు, అలాగే జనసేన నాయకులు పంచకల్ల రమేష్ గారు, నాగజగదీశ్వరరావు గారికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందజేసినందుకు మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు. ముఖ్యంగా పీలా గోవింద్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. పీలా గోవింద్ గారితో మాట్లాడుతుందాక పెద్ద మనసుతోటి మీరు మాకు మద్దతు తెలుపుతున్నందుకు ఈ మన అనకాపల్లి నూకాలమ్మ తల్లి సాక్షిగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర ఎలా చేస్తారో మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అనకాపల్లి ఉత్తరాంధ్రకే కాదు, మన నూకాలమ్మ జాతరని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేలాగా, రాష్ట్ర ప్రభుత్వం దిగువ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు పెట్టేలాగా ఆ చర్యలు మొదట రాగానే మనమే తీసుకుందాం. అది అనకాపల్లి బెల్లం పేరు ఎప్పుడు వింటాం, అనకాపల్లి బెల్లం, అనకాపల్లి బెల్లం అని. అనకాపల్లి కోడిగుడ్డు ఈ మధ్యన వింటా ఉన్నాం. కోడి గుడ్డు పెట్టింది, ఇంకా పొదుగుతూ ఉంది. ఈ వైసీపీ కోడి ఒక డిప్యూటీ సీఎంని ఇచ్చింది, 5 పోర్ట్ఫోలియోలకు మంత్రినిచ్చింది, ఒక విప్నిచ్చింది, కానీ 1 కిలోమీటర్ రోడ్డు వేయలేకపోయింది. ఆరోగ్యం బాగా చూసుకుంటాను, ఈసారి దవడ వాచిపోయేలా కొడదాం, అందరికీ గట్టి కొడదాం. ఒక వ్యక్తికి అధికారం ఇచ్చి చూస్తే వ్యక్తిత్వం బయటపడద్దని వైసీపీ నాయకుడికి అధికారం ఇచ్చి చూసాం, ఏం జరిగిందో తెలుసు. ఈ రోజున ఇంతమంది యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు ఇంత పెద్ద ఎత్తున వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి, కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం, నిదర్శనం. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 3 ప్రత్యేకించి ఒక రోజున 2021లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ఆ మాట అంటానికి కారణం ఇక్కడ ఉన్న యువత, మహిళలు, చిన్న బిడ్డలు. ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలా. మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా, సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు. ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో వారిని అడగండి, వాళ్ళు చెప్తారు. దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే. అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి, నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు. ఒక కోరికే, ఒక మంత్రి పదవి కావాలి, ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడగలను. కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి, మన రోడ్లు బాగుండాలి, ఆడబిడ్డలకి భద్రత ఉండాలి, ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి, వాళ్ళల్లో ఎంటర్ప్రెన్యూర్స్ ఉండాలి. నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి. అమ్మఒడి పథకం మీకు తెలుసు, అమ్మఒడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. సంవత్సరానికి 2వ సంవత్సరం వచ్చేటప్పటికి 1000 రూపాయలు తగ్గించి 14,000 రూపాయలు చేశారు. ఇంకో సంవత్సరం తిరిగేసరికి 1000 రూపాయలు తగ్గించి 13,000 చేశారు.
21, 22లో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు. 83 లక్షల మంది, ఎంతమంది బిడ్డలున్నా కానీ, నలుగురు బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే, ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి 83 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కేవలం 44 లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు. రకరకాల కారణాలు 44 లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి, అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది 19,600 కోట్ల రూపాయలు అయితే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 1,00,000 కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి. అతను ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు, అతను ఒక ల్యాండ్ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది, భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి. జనసేన నిజంగా త్యాగం చేశాం. ఈరోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మేము? రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి, అన్ని పథకాలు చెప్తాం, అన్ని పథకాలు చేస్తాం. మీకు తెలుసు మన 6 పాయింట్ ఫార్ములా ఏమేం భవిష్యత్తులో చేయబోతున్నాం. మన నాయకులందరూ ఇంటింటికి డోర్కి తిరిగి తెలియజేస్తూ ఉన్నారు. వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా. రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి, ఒక కొనతాల గారు, మనకి మనోహర్ గారు, మండలి బుద్ధప్రసాద్ గారు, ఇలాంటి బలమైన నాయకులు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వంతో ఏర్పడి మీ ప్రతి సమస్య కోసం పోరాడితే గొంతు ఎంత బాగుంటుందో, ఎంత బలమైన గళ వినిపించగలమో మీరు ఊహించుకోండి. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది. దారి పొడవున వస్తూ ఉంటే, అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారికి ఒకటే చెప్పా. 2014 నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు పోరాట యాత్ర 2018లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే, సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం, నేను నిలబడతానని. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని 300 కోట్ల రూపాయలకి సైలెంట్గా, మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తూ ఉన్నారు. నేను ఈ రోజున చెప్తా ఉన్నాను, అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి. సుజలా స్రవంతి పథకం, ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి పథకం రావడానికి కొనతాల రామకృష్ణ గారే కారకులు. ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళలేకుండా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరపు నుంచి, మన తరపు నుంచి, మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో, ఎంత బలంగా మన అనకాపల్లికే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన. అనకాపల్లి బెల్లం ఇక్కడ పరిశోధనా కేంద్రం ఉంది, దాని మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరిశోధనలు, మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది. అలాగే మీ కోడిగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా, ఈ కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా లేదా అనేది మీరు ఆలోచించుకోండి. విస్సన్నపేట మండలంలో దాదాపు కసింపేట గ్రామంలో, విస్సన్నపేట మండలంలో దాదాపు ఆ రోజు నేను వెళ్ళాను, 609 ఎకరాలు అనుకుంటా, 600 పైచిలికి ఎకరాలు అడ్డగోలుగా దోచేశారు. వీళ్ళని పాలించమని, మీకు ఉపాధి అవకాశాలు కల్పించమని
తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీని తెరిపించమని, రోడ్లు వేయమని, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించమని ప్రభుత్వాలు ఎన్నుకుంటే వీళ్ళు 600 ఎకరాలు భూములు అమ్ముకుంటా తిరుగుతున్నారు. వీళ్ళు మేము ఒకటే చెప్తున్నాను, 10 సంవత్సరాల నుంచి నేనేమి కోరుకోలే. నేను ఈ రోజున మీకు మాటిస్తా ఉన్నాను, నేను పోరాటం చేసేవాడిని, మీకోసం నిలబడేవాడిని, మీకోసం నడిచేవాడిని, మీ ఇంట్లో ఒక్కడిని. నేను మీకోసం పోరాటం చేస్తాం. ఈ రోజున దారి పొడుగుతా సీఎం జిందాబాద్, సీఎం జిందాబాద్ అంటుంటే ఒకటే అనిపించింది, ఇంకా మనకి అంత క్షేత్రస్థాయిలో మనకి యువత బలం ఉంది, కానీ ఇంకా నాయకుల బలం తక్కువ ఉంది. ఈ ఎన్నికల్లో బాగా పోరాటం చేద్దాం, ప్రభుత్వాన్ని నిలబెడదాం. భవిష్యత్తులో మీ కోరిక నెరవేరేలాగా దాన్ని జరుగుద్దని నూకాలమ్మ సాక్షిగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా యువతకి అనకాపల్లికి సంబంధించి కూటమి తరపున మీకు చేసే మేనిఫెస్టోలో మా ప్రామిస్లు యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రావాలి. ఇక్కడ మీరు ఊహించుకోండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇదే వైజాగ్లో, ఇదే ఉత్తరాంధ్రలో ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పిస్తే, ఉత్తరాంధ్ర మనకి సత్యానంద్ అనే ఒక గురువు గారి దగ్గర ఒక యాక్టింగ్ నేర్పిస్తే, అతనికి ఒక స్కిల్ కనుక డెవలప్ చేస్తే అతను ఈ రోజున మీరు గుండెల్లో పెట్టుకునే నటుడు అయ్యాడు. అతను మీకు అండగా నిలబడే ఒక ప్రజానాయకుడు అయ్యాడు. మనం ఏ రోజున కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించట్లా. ఇక్కడున్న యువత మీరు ఏ కులం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత వయసు ఉందని ఆలోచిస్తున్నారు, కానీ ఇక్కడున్న యువతలో ఎవరికి ఏ ప్రతిభ ఉంది, ఏ సమర్థత ఉంది, వీరికి ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, వీరికి ఎలాంటి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, వీళ్ళకి ఎవరన్నా వచ్చి మనకి సర్వే చేయాల్సింది. కులాలు వీటన్నిటితో పాటు కూడా అక్కడున్న కుర్రాడికి నీకేం కావాలని ఉంది భవిష్యత్తులో, అక్కడున్న యువతకి మీకు ఏం అవ్వాలని ఉంది, ప్రభుత్వం మీకు ఏం చేయాలి, ఎలాంటి ఉపాధి అవకాశాలు కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి మీకు, మేము ఇలాంటి అడగబోతున్నాం. ఈ రోజున అన్ని మేనిఫెస్టోలు చెప్పే ఒకటైతే మేనిఫెస్టో కోసం పోరాటం యాక్చువల్గా రేపొద్దున అసెంబ్లీలో మొదలవుద్ది. నేను ఇప్పుడు దాకా మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులు కోరుకుంటా ఉన్నాను. మా జనసేన 21 మంది సభ్యుల్ని, తెలుగుదేశం శాసనసభ్యులందరినీ, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ శాసనసభ్యులందరినీ మిమ్మల్ని గుండెలో పెట్టుకొని గెలిపించండి. మీకోసం ఒళ్ళుంచి పనిచేస్తాం. మీకోసం ఒక సేవక నాయకత్వం, సర్వెంట్ లీడర్షిప్ ఇస్తాం మీకు. దానికి ముందుండి నేను నడిపిస్తాను. అలాగే ముఖ్యంగా SEZలో ఒక్క అనకాపల్లి నియోజకవర్గం తీసుకుంటేనే 7,000 మంది డిగ్రీ హోల్డర్సు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక అంచనా. దాంట్లో కేవలం 1,300 మంది మాత్రమే ఉపాధి అవకాశం లభించింది. ఇంత SEZలు ఉన్నాయి, ఇక్కడ సరైన అవకాశాలు లేవు. జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే SEZలో ఇక్కడున్న యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము పోరాటం చేస్తాం. మీకు స్కిల్ లేకపోతే, SEZలకు సంబంధించిన స్కిల్ లేకపోతే ఆ స్కిల్ శిక్షణ ఇచ్చి మరి మీకు ఉపాధి అవకాశాలు కల్పించేలాగా మేము కృషి చేస్తాం, పాటుపడతాం. నేను మాటిస్తే పీక తెగ్గోసుకుంటా తప్ప నేను మాట వెనక్కి తీసుకోను. ముఖ్యంగా అనకాపల్లి రైతాంగానికి శారదా నది తీరం ఉండి ఇక్కడ ముఖ్యంగా 2 మండలాల్లో నీరు రావట్లేదు. దానికి సంబంధించి ఇక్కడ ఏమైతే మన కాలువలు ఉన్నాయి, కాలువల్లో కనీసం గ్రోయిల్ని అంటే అడ్డుకట్ట వేసి పొలాలకి పంపించే ఆ వ్యవస్థని సరిగ్గా మరమ్మతులు చేయట్లేదు. వచ్చిన సంవత్సరంలోనే మొదటి పంటకు వచ్చేలోపే అన్ని మినీ ప్రాజెక్టులకి, కాలువలకి అన్నిటికీ మరమ్మతులు చేసి రైతు కన్నీరుని తుడిపించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా బెల్లం రైతులకు సంబంధించి వేర్ హౌస్ని కానీ, మోడర్నైజేషన్ ఆఫ్ ఈ అగ్రి మార్కెట్స్ని కానీ మేము తీసుకుంటాం. అలాగే మన అనకాపల్లి బెల్లానికి ఈ రోజున ఈ ఒకప్పుడు తిరుమలకి వెళ్ళేది, తిరుపతి ప్రసాదాలకు వాడేవాళ్ళం. వైసీపీ ప్రభుత్వం రాగానే ఈ రోజున తిరుపతి కూడా పంపించడం మానేశారు. అక్కడ శ్రీవాణి ట్రస్ట్ మహిమ, లేదంటే వైసీపీ ప్రభుత్వం తాలూకు కాంట్రాక్ట్లో వీళ్ళకి సరైన లంచాలు ఇవ్వట్లేదనో ఈ రోజున మన అనకాపల్లి బెల్లాన్ని తిరుమల స్వామివారికి దూరం చేశారు. జనసేన ప్రభుత్వం, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కూటమి రాగానే మన అనకాపల్లి బెల్లాన్ని తిరిగి స్వామివారికి ప్రసాదానికి ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. అనకాపల్లి బెల్లానికి
గ్లోబల్ ట్యాగ్ తీసుకొచ్చేలా కృషి చేస్తాం. ముఖ్యంగా ఈ కోడిగుడ్డు మంత్రి సహకార విద్యుత్ సంస్థల్ని, రూరల్ విద్యుత్ సంస్థల్ని, కోఆపరేటివ్ విద్యుత్ సంస్థల్ని ఏపీఈపీ డీసీఎల్కి అనుసంధానం చేసేసి ఈ రోజున మెర్జ్ చేశారు. వాళ్ళు దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తాను మెర్జ్ చేయబోతున్న ఆ సంస్థలోకి మనకు స్థానిక కంట్రోల్లో ఉండే విద్యుత్ సంస్థల్ని ఈ ఆర్ఈసిఎస్కి దాంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కోడిగుడ్డు మంత్రి ఒక్కొక్క నిరుద్యోగి దగ్గర 5 లక్షల రూపాయలు చొప్పున లంచాలు తీసుకొని అది మెర్జ్ అయిపోతున్న దానికి కలిపేసిన దానికి లంచాలు తీసుకున్నారు. ఇది మేము చెప్తున్నాం. తిరిగి దీన్ని డీమర్జర్ చేయిస్తాం. సహకార విద్యుత్ సంస్థలను తిరిగి రివైవ్ చేస్తాం. సహకార విద్యుత్ సంస్థలను తిరిగి వాళ్ళకి డీమర్జ్ చేసేలాంటి బాధ్యత జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యంగా నూకాలమ్మ, దేవీపురం గుడుల్ని క్షేత్రస్థాయిలో మనకి టూరిజం టూర్స్ లాగా, మనకి టూరిజం సర్క్యూట్ లాగా డెవలప్ చేస్తాం. అలాగే బొజ్జనకొండ మనకి హీనయాన, మహాయాన ఈ బుద్ధిస్టు సర్క్యూట్ అంతా కూడా అంతర్జాతీయంగా టూరిస్టులు వచ్చేలాగా నిజంగా మనకి ఈ సర్క్యూట్ని డెవలప్ చేస్తే మనకి చాలా ఉపాధి అవకాశాలు వస్తాయి. ఇదే విదేశాల్లో ఇలాంటి శారదా నది కానీ ఉండుంటే ఒక గొప్ప క్షేత్రస్థాయి ఒక టూరిజం స్పాట్ అయిపోయేది. టూరిజం వల్ల ఎంత ఉపాధి అవకాశాలు ఉంటాయో, ఎంతమంది ఇన్ఫార్మల్ సెక్టార్స్కి తోపుడు బండ్ల దగ్గర నుంచి ఇంతమంది యువతకు ఉపాధి అవకాశాలు కానీ, హోటల్స్ కానీ, చిన్నపాటి సెంటర్స్ కానీ, మార్కెట్స్ కానీ ఎన్ని పెట్టుకోవచ్చు. అందుకని మన శారదా నది తీరాన్ని ఒక గొప్ప టూరిస్ట్ స్పాట్గా చేసి మనందరికీ కూడా కంటికి ఆహ్లాదంగా ఉండి సాయంత్రాలు వెళ్ళేలాగా మనకి టూరిజం డెవలప్ అయ్యేలా మీ అందరికి ఉపాధి అవకాశాలలాగా వచ్చేలాగా సంపూర్ణంగా మేము కృషి చేస్తాం. ఇందాక వస్తూ ఉంటే చాలామంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నుంచి అడుగుతూ ఉన్నారు. మా సిపిఎస్ స్కీమ్ని మీరు ఏం చేయబోతున్నారు మీ కూటమి ప్రభుత్వం అని అడిగితే, నేను ఒక ఉద్యోగి కొడుకుని, జగన్ గారి తాతలాగా నాకు మా తాతకి మైనింగులు లేవు. మా తాత ఒక పోస్ట్ మాస్టర్. జగన్ గారి నాన్నలాగా మా నాన్న ముఖ్యమంత్రి కాదు, మా నాన్న ఎమ్మెల్యే కాదు. మేము చిన్నపాటి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని. నేను ముఖ్యంగా ఉద్యోగులకు చెప్తా ఉన్నాను, నేను ఒక ఉద్యోగి కొడుకుని, సగటు దిగువ మధ్యతరగతి నుంచి వచ్చిన వాడిని. పెన్షన్ ఎంత అవసరమో కీలకమో నాకు తెలుసు. మా నాన్న మా దగ్గర డబ్బులు తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. ఆయన పెన్షన్ డబ్బులతోటి మాకేదైనా కొనిచ్చేవాడు పుట్టినరోజులు తప్ప ఆయన ఎప్పుడు తీసుకునేవాడు కాదు. పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు లాంటిది. పదవీ విరమణ చేసిన ఉద్యోగికి పెన్షన్ అనేది ఒక పెద్ద కొడుకు, ఒక బలమైన ఆసరా. మేము కనుక మీరందరూ ఆశీర్వాదంతో ప్రభుత్వానికి మాకు ఇవ్వగలిగితే, ఇస్తున్నారని నాకు తెలుసు, కానీ నా బాధ్యత మా కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు ప్రతి ఉద్యోగి, ప్రభుత్వ ఉద్యోగి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్కి దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కునే సంవత్సరం లోపు. ఎందుకంటే చాలా మెలికలు ఉన్నాయి, దాంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తా ఉంటే వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పి ఈ రోజున సాధించి మీ ముందుకు వచ్చాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తున్నాను. మీ పెన్షన్ పథకాన్ని మీ పెద్ద కొడుకు లాగా ఒక ఆసరాగా ఉండేలాగా మా కూటమి ప్రభుత్వం తీసుకుంటాం. సంవత్సరం లోపే కొణతాల రామకృష్ణ గారు కానీ, మనోహర్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ అందరం కూర్చొని అసెంబ్లీలో దీనికి ఒక సంవత్సరం లోపు భర్జన చేసి వాదోపవాదాలు చేసి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి భద్రత కలిగించేలాగా, మీ 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీ జీవితానికి భద్రత ఉండేలాగా మేము సంపూర్ణంగా చర్యలు తీసుకుంటాం, మీకు అండగా నిలబడతాం అని చెప్పి నేను ఎనకాపల్లి నడిబొడ్డున నూకాలమ్మ సాక్షిగా నేను మీకు అండగా ఉంటాం. మనకి ఈరోజున అనకాపల్లి కొత్త జిల్లాగా ఏర్పడింది. ప్రభుత్వ భవనాలు ఉన్నాయా? మనకి ప్రభుత్వ భవనాలు లేవు, ఇంకా అద్దె ఇళ్లలోనే ఉన్నారు వీళ్ళందరూ. కానీ ఒకవైపు 600 ఎకరాలు దోచేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా సరే, జగన్ ప్రభుత్వం వచ్చింది, ఉన్న ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, ప్రైవేట్ ఇళ్లలో భవనాలు పెట్టడం, దానికి అదనంగా రెంట్లు గింట్లు అని చెప్పేసి ఆ డబ్బును కూడా అక్రమంగా దోచేయడం. ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది మనకి, పీలా గోవింద్ గారి సమయంలోనే దానికి ఏసీలు కూడా చేయించారు ఆయన.
మనకి పేషెంట్స్కి బాగుంటుందని చెప్పి పాపం ఎన్టీఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆయన చేయిస్తే ఈ రోజున ఆ పరిస్థితి ఎలా ఉంది? గర్భిణీ స్త్రీలు వస్తే విశాఖ కేజీహెచ్కి పంపించే పరిస్థితి. ఒకవైపు సిటీ నడిబొడ్డున మనకి డంపింగ్ యార్డ్ ఉంది. మనకి రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా డంపింగ్ యార్డ్. దాదాపు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో మీకు ఎంత దుర్వాసన ఉంటుందో నాకు తెలుసు. మొన్న ఈ మధ్యన నాకు వీడియోలు పంపించారు. అదే ఆ వీడియోలు పంపిస్తే ఎంత ఉన్నాం సార్ ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్? పక్కన డంపింగ్ యార్డ్ పక్కనే కార్పొరేషన్ బిల్డింగ్లో వేశారు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మధురవాడకి తీసుకెళ్తున్నారు, వైజాగ్. అక్కడ తీసుకెళ్తే మళ్ళీ దారి పొడవునా దుర్గంధం. నేను కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి ఊర్లోనూ, అలాగే మన అనకాపల్లిలో కూడా బరోడా లాగా, లాస్ వేగాస్ లాగా ఇక్కడే ఒక బలమైన ఈ శుద్ధి చేసే కేంద్రాలను పెట్టి ఇక్కడికి దీన్ని దుర్వాసన లేని అందంగా చూసేలాగా ఈ ప్లాంట్ని ఒకటి పెట్టిస్తూ ఉంది. నేను ఈ వేస్ట్ ప్లాంట్ని మేనేజ్ చేసే ఒక బలమైన, ఎందుకంటే లాస్ వేగాస్లో కానీ బరోడాలో కానీ చాలా బలంగా దీన్ని శుద్ధి చేసి దానిపైన ఒకలాంటి కొండలాంటివి విధంగా తయారు చేసి చూడటానికి అందంగా ఉండేలాగా అది ఒక దాన్ని నుంచి వచ్చే బయోగ్యాస్ని మళ్ళీ తిరిగి ఇంధనంలాగా వాడుకునేలాగా ఒక విధానాలు ఉన్నాయి. ఆ విధానాలని ఈ రోజున మన ప్రాంతానికి తీసుకొద్దాం, మన అనకాపల్లికి తీసుకొచ్చి దుర్గంధాల నుంచి అనకాపల్లి నుంచి బయటపడేస్తాను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా కొణతాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర సృజల స్రవంతి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మొదలైంది. దానికి వైఎస్ఆర్ గారి టైంలో ఇస్తే చంద్రబాబు గారి టైంలో దాన్ని 2,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం 5 కోట్ల రూపాయలే విడుదల చేశారు. 5 కోట్ల రూపాయలు విడుదల చేయటం వల్ల ఈ రోజున మనకి రైతాంగం నష్టపోతూ ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం రాగానే ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని తిరిగి బలంగా పునరుద్ధరించి దీనికి బడ్జెట్ కేటాయిస్తాం. దీనికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ, ఆంధ్రప్రదేశ్ డ్రగ్ క్యాపిటల్ అయిపోయింది. గంజాయికి మారుపేరైపోయింది ఆంధ్రప్రదేశ్. ఆడపిల్లలు భయపడతా ఉన్నారు, పెద్దలు భయపడతా ఉన్నారు, చాలామంది యువత కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. నేను 2018లో కూడా పోరాట యాత్రకి వెళ్తే ముఖ్యంగా యువతకు చెప్పాను, మీరు గంజాయిని కనుక మీరు మహమ్మారిని మీరు ఎంకరేజ్ చేస్తే మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటారు. ముఖ్యంగా ఇలాంటి వ్యవస్థ కట్టుదిట్టం చేయాలి అంటే చాలా బలమైన లా అండ్ ఆర్డర్ ఉండాలి. మన కూటమి ప్రభుత్వం రాగానే మేము బాధ్యత తీసుకుంటాం, గంజాయి మహమ్మారిని మేము అరికడతాం. ఈ రోజున మన వైజాగ్ పోర్ట్లోనే దాదాపు 25,000 కోట్ల రూపాయలు హెరాయిన్, గంజాయి ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దిగుమతి అయిందంటే దీనికి వైసీపీ ప్రభుత్వం అనుమతి లేకుండా, పోలీసులో ఉన్న కొంతమంది సపోర్ట్ లేకుండా ఈ రోజున జరుగుద్దని మీరు ఆలోచిస్తున్నారా? మీకు భవిష్యత్తులో క్రిమినల్ గవర్నమెంట్ వద్దు, మీ భవిష్యత్తుకి మంచిది కాదు. అందుకని మేము కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి సహకారంతో వైసీపీని రోడ్డు మీద ఈడ్చి ఆంధ్రప్రదేశ్ అవతల సరిహద్దుల్లోకి పడేస్తాం. మోదీ గారు 2047కి భారతదేశం ఇంధనం మీద, విదేశాల మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలని చెప్పి ఇథనాల్ని మనకి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసేలాగా మొదలుపెట్టారు. మనకింత చెరుకుండి దాని నుంచి వచ్చే ఇథనాల్కి సంబంధించి మన ముఖ్యంగా చెరుకు రైతాంగానికి సంబంధించి దీనికి డెవలప్ చేస్తే మటుకు ఇక్కడ చాలా బలమైన ఉపాధి అవకాశాలు ఉంటాయి. అలాగే విదేశ ద్రవ్యం మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మన బలంగా మన ఎక్స్పోర్ట్స్ పైకి వెళ్తాయి. 2047కి మోదీ గారి కోరిక కూడా ఇక్కడున్న యువతకి అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ఉండాలి, మీకు రకరకాల ఉపాధి అవకాశాలు ఉండాలి. ఆ దిశగా మేమందరం కృషి చేస్తూ ఉన్నాం. మనకి షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి తుమ్మపాలను ఎలా రివైవ్ చేస్తామంటే దానికి అనుసంధానంగా ఒక ఇథనాల్ ఫ్యాక్టరీస్ కూడా దానికి పెట్టి, ఎందుకంటే ఇంత బలమైన చెరుకు పంట ఉన్న ప్రాంతం ఇది ఉత్తరాంధ్ర మొత్తం. సో ఇథనాల్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసేలాగా, ఇక్కడి నుంచి తయారు చేసేలాగా ఆ బాధ్యత మనం తీసుకుందాం. వైసీపీ ప్రభుత్వం ప్రతి కులానికి 56 సంక్షేమ భవనాలను పెట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం కాపుల కోసం ఒక సామాజిక భవనాన్ని స్థలం కేటాయించింది, నిధులు మంజూరు చేసింది. ఒక కులానికి సంబంధించి తెలుగుదేశం ప్రభుత్వం వారి సామాజిక భవనానికి స్థలం కేటాయిస్తే
వైసీపీ వచ్చి ఏం చేసిందంటే వాళ్ళ కార్యాలయం నిర్మించుకుంది. ఒకసారి మీరు ఆలోచించండి. నాకు జ్వరమా అంటే మీరు ఇంత ప్రేమ ఇచ్చినప్పుడు నా జ్వరం పారిపోద్దు. పీలా గోవింద్ గారు సారథ్యంలో సత్యనారాయణపురం, కొండకొప్పాక, సిరిసపల్లిలో దాదాపు 3416 టిట్కోలు నిర్మించారు. వాటిని 1200 ఇళ్ళని వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ వారికి కేటాయించారు. ఏ ఊర్లో ఉండే వాళ్ళకి వారికే కేటాయించాలి కదా. మిగతా ఇళ్ళన్నింటినీ వైకాపా నేతలు వారి సొంత లాభానికి వాడుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ళన్నీ తిరిగి కూటమి ప్రభుత్వం రాగానే వారికే కేటాయిస్తాం. అర్హతగా ఉన్న వాళ్ళకి కూడా మిగిలిన ఇళ్ళు కేటాయిస్తాం. అలాగే ఎన్టీఆర్ ఆసుపత్రికి ముఖ్యంగా బడ్జెట్ని 30 లక్షలు తగ్గించారు. స్పెషలిస్టులు లేరు, సిబ్బంది కొడుతుంది. అన్ని జిల్లాల నుంచి వచ్చే ఈ రోగులకి ఎక్కువ సౌకర్యాలను డెవలప్ చేసేలాగా మన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే రాష్ట్ర జాతరగా మన నూకాలమ్మ ఉత్సవాన్ని జరుపుకుందాం. అలాగే 2 పూట్ల పట్టణ ప్రజలకి రోజుకి 2 గంటలు మించి ఈ రోజున మంచినీరు ఇవ్వడం లేదు. అది కూడా కొన్నిసార్లు నా దృష్టికి వచ్చింది, బురద మురుగు అని చెప్పి దానికి పైగా 1200 రూపాయలు పన్ను వసూలు చేస్తూ ఉన్నారు. ఈ అగనంపూడి పట్టణం ప్రజలకి అగనంపూడి నుంచి పైపుల ద్వారా మన అనకాపల్లి పట్టణ ప్రజలకి నీరు అందివ్వడానికి 32 కోట్ల రూపాయలతో పైప్ పనులు చేపట్టారు, కానీ వైసీపీ ప్రభుత్వం పూర్తి చేయలేదు. వాటిని పూర్తి చేసి 2 పూట్ల స్వచ్ఛమైన నీళ్లు అందించేలాగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే మన రహదారుల విస్తరణ, ఎన్నికల ముందు హడావిడిగా మనకి రోడ్లు విస్తరణ పనులు చేపట్టారు. భవనాలు, స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. వారందరికీ టీడీఆర్లు అందించే బాధ్యత, వారికి కాలువలతో సహా రహదారి నిర్మిస్తాం. నూకాలమ్మ రహదారి విస్తరిస్తాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో ప్రధాన రహదారి నిర్మించారు. అదే సమయంలో నాయుళ్ళ వీధి విస్తరణ చేశారు. ఈ పీలా గోవింద్ గారు, సత్యనారాయణ గారి హయాంలో పెరుగు బజారు విస్తరించారు. భవిష్యత్తులో అన్ని రోడ్లని విస్తరించే స్థాయిలో చర్యలు తీసుకుంటాం. మన డంపింగ్ యార్డుకు కూడా ఒక శాశ్వత పరిష్కారం కనుక్కుంటాం. ఇందాకే చెప్పాం. చెత్త పన్ను కూటమి ప్రభుత్వం రాగానే మొట్టమొదటి చేయాల్సిన చంద్రబాబు గారు కూడా చెప్తాను, చెత్త పన్నును తొలగించమని చెప్తాం. కసింకోటలో పంట పొలాలకు వెళ్లేందుకు శారదా నదిపై నిర్మిస్తున్న మన వంతెన ఆగిపోయింది, మధ్యలో ఆగిపోయింది. వంతెన పూర్తి చేస్తే కానీ నేను ఎన్నికలకు రానని చెప్పిన ఈ కోడిగుడ్డు వైసీపీ మంత్రులు ఎవరు వచ్చినా ముందు వంతెన నిర్మించమని చెప్పండి. ఎందుకంటే ఈయన అనకాపల్లి మన ఎంపీగా ఉన్నారు. రేపొద్దున కేంద్రం నిధులు మనకు అండగా ఉంటే రేపొద్దున మన అనకాపల్లి నియోజకవర్గంలో ఎలాంటి వంతెనలు కావాలన్నా కేంద్ర సహకారం కొన్ని ప్రత్యేకంగా అవసరం. అందుకని వారిని గెలిపిస్తే మటుకు మన వంతెనలకి చాలా త్వరగా మనం సాధించుకునే అవకాశం లభిస్తుంది. అలాగే రాగానే యువత కోసం పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. పేదలు సాగు చేసుకుంటున్న భూముల్ని ల్యాండ్ పూలింగ్ మీద సేకరించారు. వారికి చాలామంది తిరిగి భూములు ఇవ్వలేదు. దాంతోపాటు వారు సాగు చేస్తున్న జీడి పంటలను తొలగించారు. దీంతో ఆదాయం పోయింది. ఆ జీడి పంట రైతులకి, భూములు కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటా ఉన్నాం. కొణతాల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్న సమయంలో సంతోషిమాత కోవిల వద్ద రైతు బజార్ ఏర్పాటు చేశారు. దాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. దాని వినియోగంతో పాటు ప్రభుత్వం రాగానే కొత్త రైతు బజార్ ఏర్పాటు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అనకాపల్లి బెల్లానికి దేశం మొత్తం పూర్వ వైభవం వచ్చేలాగా తీసుకుంటాం. ముఖ్యంగా అనకాపల్లి భూసారం లక్షణాన్ని బట్టి గత ప్రభుత్వంతో వాదించి మరి అనకాపల్లి బెల్లం నల్లగా ఉంటుంది, అందువల్ల దీన్ని లిక్కర్కి వాడాలని చెప్పి పెడితే కొణతాల రామకృష్ణ గారే అప్పుడున్న ప్రభుత్వంతో పోరాటం చేసి ఆ నల్లగా ఉంటున్న బెల్లానికి కారణం ఇక్కడ మన అనకాపల్లి భూముల్లో ఉన్న భూసారం తాలూకు తత్వం వల్ల అలా ఉంది తప్పని చెప్పి బలంగా వాదించి ఈరోజు చేశారు. తిరిగి దాన్ని పునర్వైభవం తీసుకొస్తాం. దానికి దారి పొడవుతా మనకి అనకాపల్లి ఉద్యోగులు, మిడిల్ క్లాస్ ఎక్కువ. మనకి ఇలాంటి చోట శారదా నది ఒడ్డున ఉన్న అన్నమయ్య ఉద్యానవనంతో పాటు పరమేశ్వరి, గాంధీనగరం, రఘురాం కాలనీల్లో ఉద్యానవనాలు, పార్కులు అభివృద్ధి చేస్తాం.
ముఖ్యంగా యువతకి క్రీడా స్థలాలు ఏర్పాటు చేస్తాం. అలాగే పెద్దలకి ఒక వాకింగ్ ట్రాక్ని ఏర్పాటు చేస్తాం. టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తాం. పెన్షన్లు రేషన్ కార్డులని తిరిగి రకరకాల కారణాలతో రద్దు చేశారు, వాటిని పునరుద్ధరిస్తాం. అర్హత ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు తీసేశారు, తిరిగి వాళ్ళ అర్హతలను చూసి అందరికీ పునరుద్ధరిస్తాం. చిన్న సన్నకారు రైతులకు చెందిన చెర్లోపల్లి ఖండంలోని 2 లేఅవుట్లు పూర్తి చేసి రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు అప్పగిస్తాం. ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తాం. ఈ రోజున అద్దెళ్లలో కాదు, జీవీఎంసీ, ఆర్ఎండ్బి, కోర్ట్, సబ్ రిజిస్ట్రార్, వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ వంటి అన్నిటికీ కూడా ప్రభుత్వ శాఖలకి సొంత కార్యాలయాలు కూటమి ప్రభుత్వం రాగానే ఏర్పాటు చేస్తాం. అలాగే అనకాపల్లి పట్టణంలో ముఖ్యంగా పూడిమడక చోడవరం రహదారులు గుంతలతో నిండిపోయింది. మురుగు కాలువలకు అవుట్లెట్లు లేవు. భూవులవాడ, దర్జానగర్, మార్టూరు రహదారుల్ని తిరిగి నిర్మాణం చేస్తాం. ఆ గుంతలు పూడిస్తాం, మంచి దారులు ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వం అడ్డదిడ్డంగా క్వారీలకి, మైనింగ్లకి పర్మిషన్ ఇచ్చింది. విపరీత కాలుష్యం వల్ల కిడ్నీ వ్యాధులు ఈ రోజున మన ఊళ్ళలో కూడా పడతా ఉన్నారు. అలాంటి అక్రమ మైనింగ్లన్నీ, క్వారీలన్నీ ప్రజలకు ఇబ్బంది లేకుండా మొత్తం దాన్ని సరైన చర్యలు తీసుకొని మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్లన్నీ ఆప్ చేయించే బాధ్యత మా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే అన్నిటికంటే కూడా ఆరోగ్యాలతో ఉండటం సగటు మనకి రాజ్యాంగం ఇచ్చి కల్పించిన హక్కు. తాగే నీరు, శుభ్రమైన నీళ్లు, స్వచ్ఛమైన గాలి మన హక్కు. ఇది మన హక్కుని కాలు రాసేది ఎవరైనా సరే వాళ్ళని తొక్కి తొంగలో దొక్కేద్దాం. వాళ్ళు కోడిగుడ్డు మంత్రి అవినీతి అక్రమాల చట్టాన్ని రాశారు. పాపం ఈ మంత్రి వాళ్ళ నాయకుడి అవినీతి పరుడు అంటే ఈ కోడిగుడ్డు మంత్రి చేసిన అవినీతికి ఆయనే తట్టుకోలేకపోయాడు. అతను కూడా టికెట్ ఇవ్వలేకపోయాడు. లిస్టు చదవమంటారా? కోడిగుడ్డు మంత్రి చదవ. కొండల్ని కొల్లగొట్టి మట్టి కంకర అమ్మేసుకోవడంలో కోడిగుడ్డు మంత్రి సిద్ధహస్తుడు. మంత్రి ఆయన అనుచరులు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి కమిషన్లు వసూలు చేయడంలో దిట్ట. రకరకాల బినామీల్ని పెట్టి కసింకోట మండలం, మనకి విశ్వనాపేట మండలం కసింకోట గ్రామంలో దాదాపు ఎన్ని 100 ఎకరాలు చేశారో. క్వారీల యజమానులు బెదిరించి కమిషన్లు గుంజుకోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ప్రైవేట్ సెటిల్మెంట్లో కూడా ఆరితేరిపోయారు వీళ్ళు. పాసు పుస్తకాలు ఇవ్వాలన్నా, మ్యూటేషన్లు జరగాలన్నా మంత్రి బినామీల అనుమతి తప్పనిసరి. రేపొద్దున మా ప్రభుత్వం రాగానే ఈ బినామాల సంగతి పడతాం మీకు. కోవిడ్ సమయంలో రెవెన్యూ దస్త్రాలని తారుమారు చేసి బంజరు భూముల్ని జిరాయితీ భూములుగా చూపించి అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాల్లో ఇనాం అసైన్ భూములపైన వీళ్ళు దోచేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. దోచేశారు కొంత. ముఖ్యంగా జగనన్న కాలనీల కోసం 400 కోట్ల రూపాయల భూముల్ని, మనకి ప్రభుత్వ ధనాన్ని దోచేశారు వీళ్ళు. పిసినికాడలోని 80 ఎకరాల దళితుల భూమిని, ఒకవైపేమో విజయవాడలో 100 అడుగుల పైన అంబేద్కర్ విగ్రహం అని చెప్తారు, ఇక్కడ డాక్టర్ సుధాకర్ని పాపం చంపించేశారు, పిచ్చోడిని చేశారు. ఇంకోవైపేమో పిసినికాడలో 80 ఎకరాల దళితులు అసైన్ భూముల్ని ఎకరానికి 60 లక్షలు విలువ చేసే భూమిని 13 లక్షల చొప్పున బలవంతంగా లాగేసుకున్నారు. మంత్రి బినామీల్లో ఒకరు, కోడిగుడ్డు మంత్రి బినామీల్లో ఒకరు. కసింకోట మండలంలో జగనన్న కాలనీలకి ప్రభుత్వంలో ఎక్కువ ధరలకు భూములు కొనుగోలు చేయించి కొంత రైతులకు ముట్ట చెప్పి మిగతాది వాళ్ళ సొంత జేబులు వేసుకున్నారు. మంత్రి బినామీల్లో క్రికెట్ బెట్టింగ్ రాయిడ్లు, మైనింగ్ మాఫియాకి రక్షణ కవచంలో నిలుస్తూ ఉన్నారు. మీరు అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వం రాగానే మీ బినామీలకి, ఈ రౌడిజంకి బలమైన చెక్ పెడతాం. ఇంకా చాలా ఉన్నాయి. కొనతల రామకృష్ణ గారు బాధపడుతుంది ఏంటంటే పోలవరం గురించి చెప్పని. పోలవరం గురించి వాళ్ళని అడిగితే, వైసీపీ వాళ్ళని అడిగితే వాళ్ళకి డ్యాన్స్ వేయడం తప్ప, డ్యాన్స్ కాంపిటీషన్లు తప్ప పోలవరం గురించి మాట్లాడే సమర్థత, సత్తా లేదు వాళ్ళకి. ఎందుకు ప్రత్యేకించి మన సీఎం రమేష్ గారిని, ఎందుకు నేను భారతీయ జనతా పార్టీని, ప్రధానమంత్రి గారిని అభ్యర్థించి మరి
ఆంధ్రాకి తీసుకొచ్చామంటే పోలవరం ప్రాజెక్టుకి ప్రధానమంత్రి గారి సహాయ సహకారాలు లేకపోతే మనకి పోలవరం ప్రాజెక్ట్ అవ్వదు. అందుకని అలాగే ఎందుకంటే చాలా అడ్డదిడ్డంగా చేశారు దాన్ని. మేము ప్రతిదీ కూర్చొని పోలవరం ప్రాజెక్టు వచ్చిన 2 నెలల్లో పూర్తి చేస్తాం, ఇలాంటి అబద్ధాలు చెప్పలేం. కానీ బలంగా నిలబడతాం. సకాలంలో సాధ్యమైనంత తక్కువ కాలంలో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అందుకు ఈయన గెలుపు చాలా కీలకం ఇక్కడ. అలాగే స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతా ఉన్నారు. రమేష్ గారు కూడా ఒకసారి కేంద్ర ప్రభుత్వం పెద్దలందరికీ, జాతీయ నాయకులందరికీ తీసుకెళ్ళండి. ఇక్కడ మీరు మీ గొంతు నుంచి వస్తే మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి రేపొద్దున మీరు ఎంపీగా గెలిచి మన స్టీల్ ప్లాంట్ సమస్యని తీసుకొచ్చి ఇక్కడ సొంత గనులు కేటాయించండి, ఇక్కడి నుంచి దానికి సంబంధిత కృషి చేస్తాం అని మీరు ఒక బలమైన వాదన జాతీయ నాయకులకి వినిపించగలిగితే, పెద్దలందరికీ వినిపించగలిగితే, ఎందుకంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంటు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో కూడుకుంది. లేదంటే ప్రభుత్వ స్టీల్ రంగ శైలిలో కలిపేసేయండి. మన స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. ఇది కూడా జనసేన నిజంగా నా కోరిక. ఎందుకంటే నేను DCA సహకార సంఘాలు కానీ, మన తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీలు కానీ, మన ప్రభుత్వ రంగ సంస్థలు బాగుండాలని కోరుకునేవాడిని. నేను ఎందుకు కోరుకుంటానంటే నాకు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉండాలి. డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద నిజంగా కుదరకపోతే అమ్మేయడం వేరే దారి, కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్నదే మా కూటమి తాలూకు లక్ష్యం, మనకి ముఖ్యం, కోరిక కూడా. కానీ మీరందరూ వైజాగ్లో రోజున స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ముందు, కార్మిక సంఘాల అందరి ముందు నేను మాట్లాడి మీరందరూ నాతో పాటు కలిసి రండి, ఢిల్లీ తీసుకెళ్తాను, ప్రధానమంత్రి గారిని కలుద్దాం, హోంమంత్రి గారికి తెలియజేద్దామంటే చేతులెత్తండి అని అందరిని అడిగితే ఒక్కళ్ళు చేతులెత్తలా. మీరు బాధపడుతున్నారు, ఉద్యోగులు బాధపడుతున్నారు. దీనికి సంఘాలు కూడా సమాయత్తం కావాలి. ఉట్టినే కేంద్ర ప్రభుత్వాన్ని తిడితే లాభం లేదు, ప్రధానమంత్రి గారిని తిడితే లాభం లేదు. ఆయన్ని బతిలాడుకుంటామో, బామాలుకుంటామో, 2 వేల కాళ్ళ వేళ పడతామో. నాకు ఒకటే ఉంది, కష్టమైన మన అలయన్స్ను కూడా ఒప్పించగలిగాను. మీరందరూ బలంగా నిలబడితే, మన ఉత్తరాంధ్ర, ఆంధ్రప్రదేశ్ అందరూ నిలబడితే స్టీల్ ప్లాంట్ని కాపాడుకుందాం. కాకపోతే నేను ఒక్కడిని చేసేది కాదు, ఇది నేను ఒక్కడిని చేసేది కాదు. మీరందరూ కలిసి వస్తేనే నేను ఏదైనా చేయగలను. మీరందరూ కలిసి వస్తే స్టీల్ ప్లాంట్ని మనం రక్షించుకునే బాధ్యత మన కూటమి ప్రభుత్వం. కానీ మీరు రావాలి రోడ్ల మీదకి. మీరు రాకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ రక్షించుకోలేము. ఎందుకంటే మీ అందరికీ కూడా బాధ్యత. ఈరోజు నేను ఓట్లు అడుగుతున్నానంటే మీరందరూ ఆలోచించండి, నాకు భవిష్యత్తుకి ఏం అవ్వదు. షూటింగ్లు చేస్తే నేను కోట్లు సంపాదించుకుంటాను, నా భవిష్యత్తు ఏమవ్వదు, నేను బలంగా ఉంటాను. నా జోలికి ఏ గుండాగడు వస్తే కాళ్ళు కీళ్ళు ఇరక్కొట్టేస్తాను. నాకు ఆ భయాలు లేవు. నాకున్న భయం వల్ల దారిలో వస్తూ ఉంటే చిన్న బిడ్డలను ఎత్తుకొని వచ్చే బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది, మీ బిడ్డల భవిష్యత్తు గుర్తొస్తుంది. నేను మీకోసం తపన పడుతున్నాను తప్ప నాకేదో అధికారం కావాలనో లేదంటే వీటి కోసం నేను తపన పడట్లా. మీరు ఊహించండి, ఒక ఉద్దానం అనే సమస్య కోసం నేను పోరాడగలిగితేనే ఈరోజున పరిష్కార మార్గం వచ్చింది, మర్చిపోకండి. ఎందుకంటే రాష్ట్రం కోసం బలంగా నిలబడే నాయకులు సమూహం కావాలి. ఒక పవన్ కళ్యాణ్ సరిపోడు, చాలామంది బలమైన నాయకుల సమూహం, ప్రజల్ని బాగుండాలని ఆకాంక్షించే నాయకుల సమూహం కావాలి. అందుకని మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని, మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మనస్ఫూర్తిగా కూటమిని గెలిపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. ముగింపు మాటలుగా నేను తల్లి భక్తుడిని, అమ్మవారి భక్తుడిని, నూకాలమ్మ సాక్షిగా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకునే బాధ్యత నేను ముందుండి నడిపిస్తాం. మా కూటమి ముందుండి నడిపిస్తుంది. మేము ఇంతమంది యువతకి నేను ఎక్కువ మాట్లాడటం కంటే కూడా మీకు ఉపాధి అవకాశాలు వచ్చే వరకు నేను పోరాడతాను. ఒక్కసారి
ఈ రోజున జనసేన 50-45 స్థానాలు తీసుకోవాలని సత్తా ఉండి కూడా 21 స్థానాలకి పరిమితం చేసుకున్నాం. కానీ 21 మంది కూడా చూస్తే చాలా బలమైన నాయకులు, అసెంబ్లీని గడగడగలాడించే నాయకులు, అసెంబ్లీని స్తంభింపజేసే నాయకులు. అలాంటి నాయకుడు ఒకడు ఇక్కడ మన వేదిక పైన అనకాపల్లి మనకి సభ సాక్షిగా ఉన్నారు కొనతాల్ గారు. అలాగే రేపొద్దున ఢిల్లీలో మనకి ఉత్తరాంధ్ర గళం వినిపించాలి, ఆంధ్ర గళం వినిపించాలి అంటే మనకి సీఎం రమేష్ గారు గెలవాలి మనస్ఫూర్తిగా. ఇక్కడ నన్ను మీరు ఎప్పుడో గెలిపించేశారు. పార్టీ 2014లో పెడితే మీ గుండెల్లో పెట్టుకుని నన్ను గెలిపించారు. ఎప్పుడు నేను ఓటమి చూడలేదు. గాజువాకలో ఓడిపోయినా, భీమవరంలో ఓడిపోయినా నాకు ఓటమి తెలియలేదు. మీరు ఇచ్చే ప్రేమ ముందు నాకు అసలు ఓటమి తెలియదు. నాకు ఓటమి తెలియని వాడిని. ప్రజల గుండెల్లో స్థానం ఉంటే నాకు అది చాలు. కానీ ఈసారి నేను కోరుకుంటుంది, నేను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే వచ్చి ప్రమాణ స్వీకారానికి ముందు మన నూకాలమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వచనాలు తీసుకుని వెళ్తాం. పాపం కొనతాల్ గారు అడిగారు అనకాపల్లి నుంచి పోటీ చేయమని. కానీ నేను చెప్పాను, మీరు ఉత్తరాంధ్రకు సంబంధించి మీ అనుభవం చాలా అవసరం రాష్ట్రానికి. నేను ఒక్కనే సరిపోను, మీరు కూడా రావాలి ఇక్కడికి, మీరు కూడా అసెంబ్లీలో ఉండాలని కోరుకొని ఆయన మనస్ఫూర్తిగా నిలబెట్టాను. ఆయన అభ్యర్థిత్వానికి బలమైన నాయకులైండి కూడా ప్రతి ఓటర్ దగ్గర సొంత మనిషిలాగా ఉండి కలిసిపోయే పీలా గోవింద్ గారు మనస్ఫూర్తిగా మద్దతు తెలపడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. అలాగే నాకు పాలిటిక్స్లోకి రాకముందు నుంచి కూడా, సినిమాలోకి రాకముందు నుంచి కూడా నాకు దాడి వీరభద్రరావు గారి పరిచయం ఉంది. దాడి వీరభద్రరావు గారు మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా మా కూటమి నిలబడుతుంది. మీ ఆశీస్సులు కావాలని కోరుకుంటూ తిరిగి విజయనాథంతో అనకాపల్లిలో అడుగు పెడతాం మళ్ళీ భవిష్యత్తులో. అంటే మా పంచగల రమేష్ గారికి మా పెందుర్తి వాళ్ళు కూడా ఉన్నారు, చెప్పేయమంటున్నారు. నేను పెందుర్తి సభకు వస్తాను సార్, నేను వదిలేను, మిమ్మల్ని గాల్లో వదిలేను చెప్తున్నాను. కానీ అనుభవజ్ఞుడు, నిలబడేవాడు. ఆయన కూడా పెందుర్తి, ఇక్కడ అనకాపల్లికి సంబంధం లేకపోయినా పెందుర్తి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా ఆయన సంపూర్ణ మీ మద్దతు ఇవ్వని కోరుకుంటా ఉన్నాం. ఒకటే, మేము ఎవ్వరు పని చేయకపోయినా పవన్ కళ్యాణ్తో సహా ఇలాగే రోడ్ల మీదకి వచ్చి నిలదీసే హక్కు మీకు ఉందని ప్రజాస్వామ్యబద్ధంగా నేను 2014 చెప్పా, నేను ఓటు అడుగుతున్నా, పని చేయకపోతే నన్ను నిలదీయండి అని అడిగి మీరు నిలదీశారు, బయటకు వచ్చి. ఈరోజు కూడా అదే చెప్తున్నా, నేను బాధ్యత నుంచి తప్పించుకోం కదండి మా ఆయన సీఎం రమేష్ గారి చూస్తూ ఉన్నారు నా ఇప్పుడు నువ్వేం పెడతాను చర్చ అట్లాగేం లేదు. అంటే నిజంగా పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకురావాలి, రాజకీయ జవాబుదారీతనం తీసుకొస్తాం. ఎందుకంటే ఈ రోజున నేను కూర్చోబెట్టి అందరికీ ఓట్లు వేయమంటున్నాను అంటే భవిష్యత్తులో ఆ జవాబుదారీతనం నేను తీసుకుంటాను. నేను నమ్మండి. రమేష్ గారిని కూడా గొడవలు పెట్టుకోం కానీ రిక్వెస్ట్ చేస్తాం. ప్రధానమంత్రి గారితో, అందరు హోంమంత్రికి అందరితో రిక్వెస్ట్ చేస్తాం. నేను ఒక పని చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం, ఎందుకు చేస్తాం, ఇంత సమయంలో చేస్తామని మీకు వివరణిచ్చి పొలిటికల్ అకౌంటబిలిటీ తీసుకొచ్చే బాధ్యత మా కూటమి తీసుకుంటుంది. ప్రతి రాజకీయ నాయకుడికి, ఈ యువతరానికి, మహిళలకి, ఆడపడుచులకి, పుట్టబోయే ప్రతి బిడ్డలకి 2047లో నిలబడే ప్రతి ఒక్కరికి మేము బాధ్యత ఉన్నాం, నిలబడతామని తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీకి జయము జయము, తెలుగుదేశం పార్టీకి జయము జయము, జనసేనకి జయము జయము, ప్రజలకి దిగ్విజయము కలుగుగాక. జై జనసేన, జై హింద్. మీ మనసు అనకాపల్లి బెల్లం లాంటి తీపి, అంత తీయనింది మీ మనసు, గుర్తుపెట్టుకుంటాం, మనసులో పెట్టుకుంటాం. నేను గెలిపించే బాధ్యత మీరు మనస్ఫూర్తిగా మీకు చెప్తాం. సీఎం రమేష్ గారి కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా